ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు రావడానికి కారణం ఇదే బండి సంజయ్ దియంగానే కొలాప్స్ అయిపోయింది. మా అందరికి కూడా కేసీఆర్ దించాలి, కేసీఆర్ దించాలి. అది పర్సనల్ కోపం అంటావా అనే క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి ఈయన అన్నీ తెలుసు కదా ఎంతమంది మోసం చేస్తారో. సో ఆ మోసాలకు గురైన వాళ్ళందరూ నేను పర్సనల్గా చూసా కదా. ఇదంతా మోసం, బయట మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి. ఇప్పుడు ప్రజల మీద కమిట్మెంట్తో పరిపాలన కేసీఆర్ చేసుంటే బంగారుపల్లిలో తెలంగాణకి అప్పచెప్పినప్పుడు నువ్వు మూడోసారి కూడా వచ్చేవాడు, ఆయన నాలుగోసారి వచ్చేవాడు. నువ్వు నేను మాట్లాడుకునేవాళ్ళం కాదు ఈరోజు. ఆయన చేయలేదు. ఆయన పాపం ఒక టర్ము కాస్త కూస్తూ పెర్ఫార్మెన్స్ అనేది చూపించిన సెకండ్ టర్మ్ వచ్చేవరకల్లా మొత్తం కోటరీ ఏర్పడదు. చుట్టూ ఉన్న పిల్లలే డామినేషన్, ఎవడి గెలవడు, అవినీతి, విపరీతమైన లక్షల కోట్లు సంపాదించుకున్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు ఉద్యోగాలు రాజేసిన, ఎందుకు పోలవి? ఏంది నీకు తెలంగాణ వస్తే నీకేంది, రాకుంటే నీకేంది, ఎందుకు పోయినావు? ఒక ఆర్తి, అరే మన తెలంగాణ మనం పరిపాలించుకోవాలి, మన ఒక సామాజిక తెలంగాణ కావాలి, మనందరికీ అందులో వాటా ఉండాలనుకున్న తెలంగాణలో ఈరోజు విచ్చలవిడిగా ప్రభుత్వం నడిస్తే ఎట్లా? కాబట్టి మనం పోరాడినాం. అయినా పోవాలి మన సామాజిక తెలంగాణ మనం తెచ్చుకోవాలనే కాంటెస్ట్లో ఆ పోరాటం అనేది ఎవరు సక్సెస్ చేస్తారో అటుపోతాం. కానీ అప్పుడు ఇక బీజేపీ అనుకుని అడిపోయినాం. ఆయనతో కాదని తెలిసినాక కాంగ్రెస్ పోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు నేను కోమటిడం కట్టితో పోయినా.